జై శ్రీరామ్. ఈరోజు ఒక ఆరోగ్యకరమైన రుచికరమైన వంట గురించి చూపెడుతున్నాను. చూసి నేర్చుకోండి, తినండి. మనకు సరిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అదేనండి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇవి 3 కలిపి మిక్సీ చేసి పక్కనుంచుకొని అన్నం వండుకున్న తర్వాత అయినా అన్నం ఉంటుంది కదా, ఇలా చేసి మీరు తిన్నారంటే టేస్ట్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. దానికోసం మీరు ముందు అంటే మామూలుగా ఉల్లిపాయ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేను ఇక్కడ వేస్తున్నాను. అంటే మనకు ఒక్కొక్కసారి ఉల్లిపాయ తినని టైంలో కూడా ఇలా చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఉల్లిపాయ తినము అనుకుంటాం కదా, అందుకు ఇక్కడైతే వేస్తున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మనకు ఎంత సరిపోతుంది, ఎంతమందికి, ఒక్కరికా ఇద్దరికా అన్నదాన్ని బట్టి నూనె వేసుకోండి. నూనె అతిగా ఎప్పుడు తినాలని నేను చెప్పను కదా, అందుకు 2 స్పూన్స్ నూనె వేసి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి, ఇందులో నేను ఆవాలు వేయట్లేదు, 1-2 లవంగాలు, 1-2 యాలకులు, చిన్న పట్టా ముక్క, కొన్ని అవేంటి బిర్యానీ పువ్వు, అదేనండి మసాలా పువ్వు, కొన్ని కరివేపాకులు వేసి ఇవి కాస్త అంటే ఈ మసాలా దినుసులు వేసినప్పుడు, పోపు వేస్తున్నప్పుడు వాసన బాగుంటుంది. అందుకని ఈ మసాలా దినుసులు పోపు గోలుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి మనం తినాలనిపిస్తుంది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. వాసన ఎప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు వాసన మంచిగా వచ్చినప్పుడే ఎవరికైనా అది బాగుంది అనిపిస్తుంది. అందుకే వాసన మంచిగా వచ్చేట్టు కొన్ని లవంగాలు, 1-2 యాలకులు, చిన్న పట్ట ముక్క వేసి మనం పోపు చేస్తే ఆ వాసన బాగుంటుంది. ఇలాంటి స్పెషల్ చేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఇందులోకి మీరు కాజు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. కానీ ఇది కూరగాయలాగానే కనుక నేను ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసి ఉల్లిపాయ గోలిన తర్వాత క్యారెట్ వేసి గోలిస్తున్నాను. కాస్త వేగిన తర్వాత, అంటే క్యారెట్ కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇది మిక్సీ చేసేటప్పుడు నేను సాల్ట్ వేసాను, అది మీకు చూపెట్టలేకపోయాను. అందుకని మీకు దానికి ఎంత సరిపోతుందో సాల్ట్ వేసుకోండి. అంటే ఇప్పుడు ఈ నేను చూపెట్టేదానికి 1 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అంటే మనం అన్నం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇది 3కి సరిపోతుంది. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో, 2కా 3కా ఎంతమంది తినగలరు అంటే ఒకరు ఎక్కువ తినొచ్చు అలా అని కాదు. 2 కప్పులు, ఒక పెద్ద గ్లాసు బియ్యం అంటే ఒక 1/2 కేజీ అనుకోండి. ఒక 1/2 కేజీ బియ్యానికి ఇది సరిపోతుంది. అంటే మరీ ఎక్కువగా పుదీనా వేసుకున్నా తినాలనిపించదు, అంత అదొకలా వస్తుంది. మరీ తక్కువ అయిపోయినా మనకు ఆ టేస్ట్ తెలియదు. అందుకే చెప్తున్నా, ఇది ఒక 1/2 కేజీ బియ్యంకి సరిపోతుంది, అది బాగుంటుంది. ఇందులో ఇంకా కాజులు, పల్లీలు అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ వేసాను, అంటే దీని టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకే మనకి ఆరోగ్యమే కదా, అందుకు ఇది కొలెస్ట్రాల్ పెంచేది కాదు. క్యారెట్ మనకు ఆరోగ్యకరమైంది కనుక క్యారెట్ వేసాను.
ఇప్పుడు ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఆ వాసన మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది గుజ్జంతా దగ్గరికి అయిపోయింది కదా, అంటే నీరు ఏం లేకుండా దగ్గరికి అయిన తర్వాత, అంటే నూనె కూడా ఇలా ఉడికినట్టు తెలిసిపోతుంది మనకి, ఎవరికైనా చేసే వాళ్ళకి. అన్నం రెడీగానే ఉంది కనుక ఆ అన్నం ఇప్పుడు ఇందులో వేసి, మీకు సాల్ట్ సాలదనిపిస్తే ఇక్కడ ఎవరైనా టేస్ట్ చూసే అలవాటు ఉంటే టేస్ట్ చూడండి, చూసుకొని మీకు సరిపోను వేసుకోండి. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకొని మంచిగా కలపాలి. అదొకటి వక్కలు అంటే అటింత పోయేట కాకుండా మంచిగా కలపండి. అప్పుడు అంత అన్నం అంతా పడుతుంది. ఇది పిల్లలకి బాక్స్లో కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఈజీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే పుదీనా కొత్తిమీర మనకు ఎంతో ఉపయోగకరమైంది. చేసుకుంటారు కదా, చేసుకోండి. ఇలాంటివి చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ, నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. కలుపుతుంటేనే మనకు కలర్ ఎలా కనిపిస్తుంది కదా, ఒక గ్రీన్గా కనిపిస్తుంది. అలా మనము హోటల్కి పోయినా ఎక్కడికన్నా పోయినా ఆ బిర్యానీ అంటే వాసన పైనుంచి వేస్తాడు, అప్పటికప్పుడు అన్నం రెడీగా ఉంటుంది, ఇవన్నీ వేసేసి కలిపేసి తీసుకొచ్చేస్తాడు. అంత టైం మనకి ఇస్తాడు అక్కడ, అంతసేపు మనం కూర్చుంటాం. అదే ఇంట్లో అయితే ఇలా చేసి తీసుకోవచ్చు, అలాంటి టేస్టే వస్తుంది. మీరు చేసుకొని చూడండి, ఆ టేస్ట్ వస్తుందా లేదా. కాకపోతే వాళ్ళు మిరియాల పొడి కూడా ఒక్కొక్కసారి వేస్తుంటారు, ఇంకేమేమో వేస్తుంటారు. అలాంటివన్నీ ఏం లేకుండా, మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా మన ఇంట్లోనే మనం శుభ్రంగా కడుక్కొని మిక్సీ చేసుకొని మన చేతులతో మనమే చేసుకున్నప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. అలా ఇది మంచిగా కలుపుకొని తినండి, మీ పిల్లలకు పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఇది ఎలా అనిపించిందో, మీకు ఎలా కుదిరిందో, నేను సరిగా చేశానా లేదా కూడా మీరు కామెంట్ చేయండి. ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా, తినాలనిపిస్తుందా? వెంటనే చేసుకొని తినేసేయండి. ఇంకా మీదే ఆలస్యం, చేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.